ఈ రోజు నుంచి రాక్షస పాలనకి ప్రజలకు విముక్తి కలిగింది. ఒక విద్వేష పాలనకి ఈ రోజుతో తెరపడిందని, మరో కొద్ది రోజుల్లో సుమారు 45 రోజుల్లోనూ ఎన్నికల ప్రక్రియ కావచ్చు, ఒక 2 monthsలోనూ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. డెఫినెట్గా రాష్ట్రంలో మరలా తెలుగుదేశం ప్రభుత్వం రానుంది. ఒకవైపు ఎస్సీలకి సుమారు 28 పథకాలు, ముస్లిమ్స్కు 10 పథకాలు, బీసీలకు సంబంధించిన 30 పథకాలు టోటల్గా రద్దు చేసి జగన్ రెడ్డి గారు ఎన్నికలుతున్నారు. ఇచ్చినటువంటి హామీలు 85% పైగా హామీలు నెరవేర్చకుండా ఎన్నికెళ్తున్నారు. ఒకవైపు నమ్మకం అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు. అంత నమ్మకం ఉంటే ఓట్లు తీసేసే ప్రక్రియకి ఎందుకు పూనుకుంటున్నారు? ఇలాంటివన్నీ ప్రశ్నలు వచ్చినప్పుడు ఒకవైపు శంకుస్థాపన ప్రారంభోత్సవం కూడా పనులు కాకపోయినా చాలా కంగారుగా పలకలు పెడుతున్నారు. అంటే దాని అర్థం తర్వాత కాలంలో వాళ్ళ ప్రభుత్వంలో రామ్ అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. శంకుస్థాపనలకి ఆ పలకలకి పరిమితం అవుతున్నారు. సో ఎన్నికలు నగారా మోగుతుంది అని అనగానే ఎన్నికలు షెడ్యూల్ వస్తుంది, కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో కంగారు పడుతున్నట్టుగా నాకు కనిపించింది. అంటే భవిష్యత్తులో ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పనులు శంకుస్థాపన చేసేటువంటి అవకాశానికి కోల్పోతామనేటువంటిది స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. ఒకవైపు బిల్డింగ్లు పూర్తి కాలేదు, డెక్కింగ్లు ఉంటున్నాయని ఓపెనింగ్లు చేస్తున్నారు. సొంత చెల్లె ఓటు వేయొద్దు అనేటువంటిది ఈరోజు రక్తం పంచుకొని పుట్టినటువంటి సొంత చెల్లెళ్ళే ఈరోజు జగన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దు, రాష్ట్ర భవిష్యత్తు పాడవుతుంది అనేది చెప్పడం. ఇక డెఫినెట్గా తాడేపల్లి నుంచి ఖాళీ చేసి వెళ్లాల్సింది. బాయ్ జగన్కి చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు.